హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మసాలా కారం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. నేను చేసినట్లయితే సంవత్సరం పాటు ఈ కారం పురుగు పట్టకుండా నిల్వ ఉంటుందండి. ఒక స్పూన్ వేసుకుంటే చాలండి, కర్రీ చాలా సూపర్గా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఆన్ పెట్టుకుని 100 గ్రాములు ధనియాలు లైట్గా మాడిపోకుండా వేయించుకోవాలండి. కేజీకి కొలతలు చెప్తున్నానండి. మిరపకాయలు కొలతలు పెరిగే కొలది ఇంగ్రీడియంట్స్ కొలత కూడా పెరుగుతుందండి. తర్వాత 50 గ్రాములు దాల్చిన చెక్క, 50 గ్రాములు లవంగాలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత 50 గ్రాములు జీలకర్ర కూడా వేసుకోవాలి. తరువాత 50 గ్రాములు గసగసాలు కూడా వేసుకోవాలండి. ఇవి అన్నీ కూడా విడివిడిగానే వేయించాలి, లేదంటే మాడిపోతాయండి. ఇక మిరపకాయలు వేయించుకోవాలండి. ఇవి మొదట కనుక వేయించినట్లయితే ఇల్లంతా గుట్ర అనేది ఒకటి ఉంటుంది కదా, అది మనల్ని చాలా ఇబ్బంది పెడుతుందండి. అందుకని చివరిగానే వేయించుకోవాలి. తర్వాత కలర్ కోసం నేను 100 గ్రాములు మిరపకాయలు తీసుకున్నానండి. మీకు కావాలంటే కొద్దిగా ఎక్కువగానే తీసుకోవచ్చు. నాకు కలర్ అంత అవసరం లేదు కాబట్టి నేను కొద్దిగానే తీసుకున్నానండి. ఇవి లోపల గింజ వేగేంత వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడు మిరపకాయ గింజల్ని కూడా వేయించుకోవాలండి. నేను కారం ఘాటుగా ఉండడం కోసం 100 గ్రాములు మిరపకాయ గింజల్ని వేయించుకుంటున్నాను. ఇవన్నీ కూడా 2 రోజుల పాటు బాగా ఎండబెట్టాలండి. ఇందులో 50 గ్రాములు పసుపు కొమ్ములు కూడా తీసుకున్నాను. నేను కల్లుప్పు కూడా వేయించుకుని ఎండబెట్టుకున్నానండి. వెల్లుల్లిపాయలు కూడా 100 గ్రాములు తీసుకున్నాను, అవి కూడా ఎండబెట్టానండి. ఇప్పుడు ఉప్పు, వెల్లుల్లిపాయలు తప్పించి ఇవన్నీ కూడా ఒక డబ్బాలో వేసేసుకోవాలండి. వేసేసుకుని మనం మిల్లుకి ఇచ్చేసుకోవడమే. మిల్లు నుంచి తీసుకొచ్చిన తర్వాత మనం 2 గంటల సేపు ఆ డబ్బాలోనే అలాగా మూత తీసేసి అలా పెట్టాలండి. వేడిగా ఉంటుంది కదా, మనం అలా పెట్టేసుకుంటే కారం అనేది పాడైపోతుంది. నాకు ఇవన్నీ వేయగా 200 తక్కువ 2 కేజీలు అయ్యిందండి కారం. ఎండబెట్టుకున్న కల్లుప్పుని నేను సాల్ట్గా మిక్స్ చేసుకున్నానండి. అది ఇందులో వేసేసానండి. ఇంచుమించుగా 100 గ్రాములు ఉంటుంది. తర్వాత ఎండబెట్టిన వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చగా చేసుకుని, దీన్ని తొక్క తీయకుండా అలాగే కచ్చాపచ్చగా చేసుకుని ఇందులో వేసేసుకోవాలి. ఇవి బాగా కలుపుకోవాలండి. అంతేనండి, కారం రెడీ అయిపోయింది. దీన్ని ఒక డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఇది ఒక స్పూన్ కనుక కర్రీలో వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి నేను చేసినట్లు చెయ్యండి, చాలా సూపర్గా ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.